తెలంగాణ దోస్ 2026 సంబంధించి స్పాట్ అడ్మిషన్స్ గురించి మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అసలు స్పాట్ అడ్మిషన్స్ అంటే ఏంది? ఈ స్పాట్ అడ్మిషన్స్ ఎప్పుడుంటాయి కావచ్చు? అండ్ ఎవరు ఎలిజిబుల్ అయితారు? అండ్ దాంతో పాటుగా ఎట్లాంటి థింగ్స్ మనం తెలుసుకోవాలి ఒకవేళ ఈ స్పాట్ అడ్మిషన్స్ లోపల జాయిన్ అయిదాం అనుకుంటే అని చెప్పి ఈ వీడియో లోపల నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, ఒక చిన్న డిస్క్లైమర్ ఏందంటే ఇది 2025 ప్రకారం మాత్రమే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. 2026 లోపల ఎట్లాంటి చేంజెస్ అయినా కావచ్చు. ఒకవేళ ఏవైనా చేంజెస్ అయితే నేను డెఫినిట్‌గా మన ఛానల్ లోపలనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి. అండ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్ ఐడియా అనేది వస్తదన్నట్టు. మనం ప్రీవియస్‌గా తెలంగాణ జోస్‌కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా మనం మిస్ చేయకుండా మన ఛానల్ లోపల వీడియోస్ చేసుకుంటాం కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైతే హెల్ప్ అయితది అనుకుంటారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. సో, వెన్ కమ్స్ టు స్పాట్ అడ్మిషన్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయితాయి అనంటే ఆఫ్టర్ ఆల్ ఫేసెస్ అన్ని ఫేసెస్ అయిపోయిన తర్వాత. ఓకేనా? అన్ని ఫేసెస్ అయిపోయిన తర్వాత లాస్ట్‌కి స్పాట్ అడ్మిషన్స్ అయితే కండక్ట్ చేస్తారన్నట్టు. ఓకేనా? స్పాట్ అడ్మిషన్స్ అనేది మరి ప్రతిసారి ఉంటాయంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ అన్ని సార్లు అన్ని సీట్లు ఫిల్ కావు గదా! కాబట్టి స్పాట్ అడ్మిషన్ అనేది అన్ని ఫేసెస్ తర్వాత లాస్ట్‌కి సీట్స్ ఫిల్ జేయడానికి ఈ స్పాట్ అడ్మిషన్స్ అనేది కండక్ట్ చేస్తారన్నట్టు. సో, ఈ స్పాట్ అడ్మిషన్స్ లోపల మోస్ట్‌లీ ప్రైవేట్ కాలేజెస్ పార్టిసిపేట్ చేస్తాయి. ఓకేనా? ప్రైవేట్ లోపల ప్రైవేట్ ఎయిడెడ్, ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ కాలేజెస్ పార్టిసిపేట్ చేస్తాయి. అండ్ దాంతో పాటుగా ఒకవేళ సీట్స్ గవర్నమెంట్ వాటి లోపల గూడా ఉంటే గవర్నమెంట్ కాలేజెస్ గూడా పార్టిసిపేట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. అండ్ మోస్ట్‌లీ యూనివర్సిటీస్ అయితే పార్టిసిపేట్ చేయయి. ఓకేనా? ప్రైవేట్ లోపల ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్ అయితే పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటది. ఈ స్పాట్ అడ్మిషన్స్ లోపల. ఓకేనా? సో, మళ్ళీ చెప్తున్నా. ఇదంతా గూడా నేను 2025 బేస్ చేసుకొని చెప్తున్నానన్నట్టు. సో, ఏమైనా చేంజెస్ అయితే మాత్రం డెఫినిట్‌గా నేను మన అనాలజసిక్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్ లోపల చెప్తా. కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి. అప్డేట్ అనేది మీ దగ్గర దాకా రీచ్ అయితది. ఓకేనా? అండ్ ఒకవేళ మీరు స్పాట్ అడ్మిషన్ లోపల పార్టిసిపేట్ చేస్తా అనుకుంటే మాత్రం నా నుండి నేనిచ్చే ఒక అడ్వైజ్ ఏంది గదా అంటే చాలా తక్కువ టైం ఉంటది బ్రో. ఆ చాలా తక్కువ టైంలోనే మనకి ఇన్ఫర్మేషన్ తెలవాల్సుంటది. ఆ స్పాట్ అడ్మిషన్‌లలో పోయి జాయిన్ అవ్వాల్సుంటదన్నట్టు. కాబట్టి ఏందంటే అప్డేట్స్ అనేది తెలుసుకుంటా ఉండుర్రి. ఓకేనా? రెగ్యులర్‌గా అప్డేట్స్ అనేది ఎవరైనా చెప్తే వాళ్ళ దగ్గరనైనా తెలుసుకోరి. లేదంటే మన ఛానెల్‌ని చెక్ చేసుకుంటా ఉండుర్రి. లేదు అంటే అఫీషియల్ వెబ్‌సైట్ ఉంటది గదా! అఫీషియల్ వెబ్‌సైట్‌కొచ్చి మీరు చెక్ చేసుకున్నా గూడా ఇక్కడ గూడా మనకు అఫీషియల్‌గా వాళ్ళు మెన్షన్ చేస్తారన్నట్టు ఏదైనా అప్డేట్ ఉంటే. ఓకేనా? సో, అన్ని ఫేసెస్ తర్వాత అంటే మీరు ఎంత కాదనుకున్నా గూడా జూలై లాస్ట్ వీక్ అనుకోరాదురి. ఓకేనా? సో, జూలై సెకండ్ వీక్‌కెళ్ళి అప్డేట్స్ అనేది చెక్ చేసుకుంటా ఉండుర్రి. సో, మనకు జూలై లాస్ట్ వీక్ వరకు ఇంకొక ఫేజ్ ఉంటది. దాని తర్వాత మనకు మోస్ట్‌లీ స్పాట్ అడ్మిషన్స్ అయితే కండక్ట్ చేస్తారన్నట్టు. ఓకేనా? సో, స్పాట్ అడ్మిషన్ లోపల నువ్వు పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే మెయిన్‌గా నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలేంది అనే విషయానికొస్తే మనకు చాలా తక్కువ టైం అయితే ఉంటదన్నట్టు. సో, నేను ఇందాక చెప్పినట్టుగా స్పాట్ అడ్మిషన్ లోపల గవర్నమెంట్ కాలేజ్ పార్టిసిపేట్ చేస్తాయి. ప్రైవేట్ అటానమస్ అండ్ ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ గూడా పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, అది. అండ్ మనకి చాలా తక్కువ టైం అయితే ఉంటది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ దాంతో పాటుగా మనకి ఎవరెవరు ఎలిజిబుల్ అనేది ఒక డౌట్ అయితే ఉంటదన్నట్టు. సో, ఇంటర్మీడియేట్ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ ఎవరైతే రికగ్నైజ్డ్ బోర్డ్ నుండి పాస్ అయితారో వాళ్ళైతే ఎలిజిబుల్ అయితారన్నట్టు ఈ స్పాట్ అడ్మిషన్స్ కోసము. ఓకేనా? సో, ఏమైనా చేంజెస్ ఈసారి చేస్తే నేను చెప్తా డెఫినిట్‌గా. బట్ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇంటర్మీడియేట్ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ అంటే తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్‌కి ఈక్వాలెంట్ అంటే ఏంది ఎస్‌బీ టెట్ ఉంటదన్నట్టు. ఎస్‌బీ టెట్ అండ్ దాంతో పాటుగా మనకి ఏదైతే ఇంటర్మీడియేట్ బోర్డ్‌కి సంబంధించి ఈక్వాలెంట్ ఉంటదో ఓపెన్ ఇంటర్ అని చెప్పి. సో, అట్లా గాని సో, దాన్ని బేస్ చేసుకొని మనకు సింపుల్‌గా చెప్పాలంటే ఇంటర్మీడియేట్‌కి ఈక్వాలెంట్ ఉన్నదనుకో సో, వాళ్ళైతే ఎలిజిబుల్ అయితారన్నట్టు. ఓకేనా? సో, డిప్లొమా వాళ్ళు ఎలిజిబుల్ అయితారు. ఓపెన్ ఇంటర్ వాళ్ళు ఎలిజిబుల్ అయితారు. అండ్ రెగ్యులర్ ఇంటర్ వోళ్ళు ఎలిజిబుల్ అయితారన్నట్టు. ఓకేనా? సో, ఆల్రెడీ ఎవరైతే జాయిన్ అయితారో వాళ్ళు ఈ స్పాట్ అడ్మిషన్‌కి ఎలిజిబుల్ కాదు. ఓకేనా? అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో, ఎవరు ఎలిజిబుల్ అయితారు కదంటే ఇంటర్మీడియేట్ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ స్టూడెంట్స్. ఆల్రెడీ ఎవరైతే జాయిన్ అయితారో వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు. అండ్ దాంతో పాటుగా నువ్వు ఒకవేళ ఈ ఏదైతే స్పాట్ అడ్మిషన్ లోపల పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటావో, ఈ స్పాట్ అడ్మిషన్ లోపల పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే పక్కాగా నువ్వైతే కాలేజ్‌ని విజిట్ చేయాలి. ఓకేనా? పక్కాగా నువ్వు కాలేజ్‌కి ఎళ్ళాల్సుంటదన్నట్టు. అండ్ దాంతో పాటుగా
నువ్వు కాలేజ్‌కెళ్ళినప్పుడు అన్ని ఒరిజినల్స్ పట్టుకపోయినప్పుడు మాత్రమే ఈ స్పాట్ అడ్మిషన్ లోపల పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ అయితే ఇస్తారన్నట్టు. ఓకేనా? సో, నువ్వు ఒక్కనివే పోవు అక్కడికి. సో, చాలామంది ఎళ్తారు. కాబట్టి ఏందంటే మనం అక్కడికి పోయి పార్టిసిపేట్ చేయాల్సి ఉంటదన్నట్టు స్పాట్ అడ్మిషన్ లోపల. ఓకేనా? సో, అట్లా. అండ్ ఒరిజినల్స్ అన్నీ పట్టుకొని పోవాలి. మనం డెఫినిట్‌గా ఆ స్పాట్ అడ్మిషన్స్ ఎక్కడైతే అయితున్నాయో అక్కడికెళ్ళాల్సి ఉంటది. చాలా తక్కువ టైమ్ ఇస్తారు. అప్రాక్సిమేట్‌గా మనకి 1-2 డేస్ ఆఫ్ టైమ్ మాత్రమే ఇస్తారు. ఈ 1-2 డేస్ లోపలనే మనం అయితే కౌన్సెలింగ్‌కి అటెండ్ అవ్వాల్సి ఉంటదన్నట్టు స్పాట్ అడ్మిషన్స్ కోసం. ఒకవేళ నువ్వు స్పాట్ అడ్మిషన్ లోపల జాయిన్ అయిదాం అనుకుంటే మాత్రం మనకొక రిజిస్ట్రేషన్ ఫీ అనేది కూడా ఉంటదన్నట్టు. ఆ రిజిస్ట్రేషన్ ఫీ అనేది మనం పే చేయాల్సి ఉంటది. ఆ రిజిస్ట్రేషన్ ఫీ పే చేసినప్పుడు మాత్రమే మనకు స్పాట్ అడ్మిషన్ లోపల పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ అయితే ఇస్తారన్నట్టు. అండ్ దాంతో పాటుగా మనకు స్పాట్ అడ్మిషన్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది అఫీషియల్ వెబ్‌సైట్ లోపల పెడతారు. అండ్ వేకెన్సీ సీట్స్ విషయానికొస్తే వేకెన్సీ సీట్స్ అనేది కాలేజ్ లోపలనే అవైలబుల్ ఉంటాయన్నట్టు. మీరు ఏ కాలేజ్ లోపల జాయిన్ అయిదాం అనుకుంటున్నారో ఆ కాలేజ్ లోపల మాత్రమే మనకి వేకెన్సీ సీట్స్ అనేది ఉంచడం అయితే జరుగుతన్నట్టు. సో, వాళ్ళ నోటీస్ బోర్డ్ ఉంటది. ఆ నోటీస్ బోర్డ్ లోపలనే ఏ కాలేజ్ లోపల ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి ప్రతీది అయితే మెన్షన్ చేస్తారు. ఓకేనా? దాంతో పాటుగా మనకు ఫీ రియంబర్స్‌మెంట్ విషయానికొస్తే సో, ఎవరైతే స్పాట్ అడ్మిషన్ లోపల జాయిన్ అయితారో వాళ్ళకి ఫీ రియంబర్స్‌మెంట్ అనేది రాదు. ఓకేనా? ఫీ రియంబర్స్‌మెంట్ రాదు. అండ్ గవర్నమెంట్ త్రూ వచ్చే ఏది కూడా రాదన్నట్టు. లైక్ స్కాలర్‌షిప్ కూడా రాకపోవచ్చు. ఫీ రియంబర్స్‌మెంట్ రాదు. అండ్ దాంతో పాటు మోస్ట్‌లీ స్కాలర్‌షిప్ కూడా రాదన్నట్టు. ఓకేనా? సో, స్పాట్ అడ్మిషన్ లోపల జాయిన్ అయితే ఇదొక డిసడ్వాంటేజ్. అండ్ దాంతో పాటుగా లోకలోళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఓకేనా? ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికిస్తారు కదా అంటే లోకలోళ్ళకి మాత్రమే ఇస్తారు. ఒకవేళ లోకలోళ్ళు లేకపోతే తర్వాత ప్రిఫరెన్స్ కింద నాన్ లోకలోళ్ళకి ఇస్తారు. ఓకేనా? అండ్ దాంతో పాటుగా మనకి నేను చెప్పినా కదా! డైరెక్ట్ మీరు కాలేజ్ లోపల ఉన్న ప్రిన్సిపల్‌ని కాంటాక్ట్ కావాల్సి ఉంటది. కాలేజ్ ప్రిన్సిపల్ దగ్గరికే పోయి నేను ఈ కోర్స్ లోపల జాయిన్ అయిదాం అనుకుంటున్నా మీ కాలేజ్ లోపల అని చెప్పి చెప్తే వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది అంటే ఎంతైతే ఫీ ఉంటదో కాలేజ్ ఫీజు అంత ఫీ మనం కట్టాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? ఎంతైతే ఫీ ఉంటదో అంత ఫీ మనమైతే కట్టాల్సి ఉంటది. మనకు స్కాలర్‌షిప్ రాదు, రియంబర్స్‌మెంట్ రాదు, ఏది రాదు. ఓకేనా? సో, ఇది మీరు గుర్తుపెట్టుకోర్రి. గుర్తుపెట్టుకొని జాయిన్ అయితా అనుకుంటే ఇన్ పర్సన్ పోయి అన్ని ఒరిజినల్స్ అన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, దీనికి సంబంధించిన నోటిఫికేషన్ నేను చెప్పినా కదా! అన్ని ఫేసెస్ తర్వాత మాత్రమే వస్తది. కాబట్టి అన్ని ఫేసెస్ అయిపోయేంత వరకు మనమైతే వెయిట్ జేయాలి. ఎక్కడ కూడా జాయిన్ కావద్దు. జాయిన్ అయితే మీరు ఈ స్పాట్ అడ్మిషన్స్ లోపల పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ అయితే ఇయ్యరన్నట్టు. ఓకేనా? సో, ఇట్లాంటి మంచి ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్స్ కోసం మన అనాలిసిస్ ట్యూటర్‌ని పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి. ఫాలో అయితా ఉండుర్రి రెగ్యులర్‌గా. నేను ఏ అప్డేట్ వచ్చినా కూడా మీకు ఫర్దర్‌గా చెప్తా ఉంటా అన్నట్టు. ఓకేనా? సో, ఇది తెలంగాణ దోస్త్ 2026 సంబంధించిన స్పాట్ అడ్మిషన్‌కి సంబంధించి ఫర్దర్‌గా ఏమన్నా అప్డేట్ వస్తే మాత్రం నేను చెప్తా. ఇప్పుడు మనకు ఏంటిది ఈరోజు 28 జూన్ 2026 ఓకేనా? 28 జూన్ 2026 ఈ రోజు వరకు మనకు ఏంటిది ఫేజ్ 3కి సంబంధించిన సీట్ అలాట్‌మెంట్స్ రిలీజ్ అయిపోయినాయి. అండ్ ఫేజ్ 3కి సంబంధించిన ఆన్‌లైన్ ఫీ పేమెంట్, ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే నడుస్తుంది. ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా స్టార్ట్ అయిపోయిందన్నట్టు. ఓకేనా? సో, సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ అనేది ఫేజ్ 3 లోపల సీట్ వచ్చిన వాళ్ళకి స్టార్ట్ అయింది. యాస్ ఆఫ్ నౌ అన్నీ అయిపోయిన తర్వాత మనకు ఇంకొక స్పెషల్ ఫేజ్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, దాని గురించి అప్డేట్ మనం ఫర్దర్‌గా చేసుకుందాం. ఓకేనా? సో, ఇట్లా ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.